నేను రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం శాసనసభ్యుని. అంజద్ బాషా గారు కడప శాసనసభ్యులు. చంద్రబాబు నాయుడు గారు 2014కు సంబంధించి కూడా ఎలక్షన్స్లో అనేక రకాలైన వాగ్దానాలు ఇచ్చి అనేక రకాలైన హామీలు ఇచ్చి అందరికీ కూడా మోసగించి అందరినీ అన్ని వర్గాలను మోసగించాడు, అన్ని కులాలను మోసగించి ఆయన అధికారంలోకి వచ్చిన విధంగానే ఈరోజు నంద్యాల ఎలక్షన్స్ కూడా అట్లాగే మోసం చేసే కార్యక్రమం జరుగుతోంది. ఏంటంటో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి మభ్యపెట్టే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాడు. ఈ అభివృద్ధి అనేది ఏదైనా కూడా దాదాపు ఆయన 3.5 సంవత్సర కాలం అయిపోయింది. ఈ నంద్యాలలోనే చేయాలనుకుంటే ఎంతో బాగా చేసి ఉండొచ్చు అన్నమాట. అదే కాకుండా నంద్యాలకు దాదాపు 4 సార్లు వచ్చినాడు అనుకుంటా. వచ్చిన ప్రతిసారి అబద్ధాలు హామీలు ఇచ్చిపోవడమే తప్ప ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. హడావుడిగా ఎలక్షన్స్ వచ్చినాయన్న ఉద్దేశంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసినామనో ఈరోజు అలాగా డబ్బా కొట్టే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాడు. ఆయన నైజం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏంటంటే ఉదాహరణకు ఆయనే క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, ఆయనే దిద్దుకుంటాడు, ఆయనే మార్కులు వేసుకుంటాడు. ఆ రకంగా సెల్ఫ్ డబ్బా కొట్టే కార్యక్రమం అంతా కూడా చేస్తాడు అన్నమాట. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేసాం, బ్రహ్మాండంగా ఏమీ ఉండదన్నమాట. అంతా మయసభ ఉన్నట్టే, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. ప్రజలకు కూడా ఇది బాగా అలవాటైంది. ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. డెఫినెట్గా నంద్యాల ప్రజలు, ఎందుకంటే 3.5 సంవత్సరంగా ఏ ఎలక్షన్ రాలే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ఇదే మొట్టమొదటి ఎలక్షన్. ఈ ఎలక్షన్లో ప్రజలు చంద్రబాబుకు నిజంగా కూడా నంద్యాల దెబ్బకు చంద్రబాబు అబ్బా అనే విధంగా డెఫినెట్గా చెప్తారు, ఆన్సర్ చెప్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే అందరికీ మోసమే. ఈరోజు ఇక్కడ నంద్యాలకు సంబంధించి కాపుకు సంబంధించి కూడా గతంలో ఎప్పటి నుంచో చెప్పి మోసం చేసి వాళ్ళందరినీ కూడా బీసీల్లో చేర్పిస్తామని చెప్పి ఇంతవరకు చేసిన పరిస్థితి లేదు. పాపం ముద్రగడ పద్మనాభం గారు ఆయన పాదయాత్ర చేస్తానంటే ఆయన ఆపి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసేసి ఇబ్బందులు చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రకంగా అన్ని కులాలను అట్లనే మోసం చేయడం జరిగింది. బెస్తవాళ్ళను మోసం చేయడం, బోయ వాళ్ళను మోసం చేయడం జరిగింది, మాదిగలను మోసం చేయడం జరిగింది. అన్ని రకాలుగా అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి అన్నమాట. సో ఎన్నో రకాలైన వాగ్దానాలు, రైతులు మోసపోవడం జరిగింది. పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయినాడు. అట్లాగే డాక్రా మహిళలందరినీ ఆ రకంగానే పూర్తిగా చేస్తామని చెప్పినాడు, రుణమాఫీ చేయలేదన్నమాట. సో ఈ రకంగా నిరుద్యోగులకైతే మరీ దారుణం అన్నమాట. వాళ్ళందరికీ కూడా ఇంటికో ఉద్యోగం, అది కూడా 10వ తరగతి చదివితే చాలు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పిన పరిస్థితి అన్నమాట. 10వ తరగతి చదివితేనే ఉద్యోగం. ఎవరికన్నా ఇచ్చాడా ఉద్యోగం? ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి తప్ప. 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, అది కూడా ఏం చేసిన పరిస్థితి. ఎవరికన్నా నిరుద్యోగ వృత్తి వచ్చిందా? రాలేదు. సో ఈ రకంగా అందరూ కూడా మోసపోయి ఈ దారుణమైన పరిస్థితుల్లో నిజంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న పరిస్థితుల్లో తప్పకుండా ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తారు. అదే కాకోకుండా ఇక్కడంతా కూడా అంతా అయితే డబ్బాలు డాంబికాలు అయితే బ్రహ్మాండంగా చెప్తారన్నమాట. నా ప్రభుత్వం అది చేస్తుంది, ఇది చేస్తుంది, ఇదే అయిపోయింది, అదే అయిపోయింది అని చెప్పే కార్యక్రమం చేస్తాడన్నమాట. అదే కాకోకుండా దాదాపు ఈ నంద్యాల నియోజకవర్గంలో ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి దాదాపు ఒక 9-10 మంది మంత్రులు, తర్వాత ఒక 24 మంది ఏమో ఎమ్మెల్యేలను ఇక్కడ దింపడం జరిగిందన్నమాట. సో అంత బ్రహ్మాండంగా పరిపాలించింటే, ప్రజలందరికీ బ్రహ్మాండంగా చేసింటే ఇంతమందిని దించాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే కాకోకుండా వాళ్ళు వచ్చేటప్పుడల్లా
డబ్బు సంచులు మోసుకొచ్చే కార్యక్రమం నంద్యాలకంతా కూడా జరుగుతుంది అన్నమాట. ఎంత దారుణం ఇది! ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమం అంతా జరుగుతుంది. మొన్న తమిళనాడులో జరిగింది రామ్నగర్ అనుకుంటా, సంథింగ్ ఆర్కే నగర్లో జరిగిన పరిస్థితి ఇక్కడ కూడా ఎదురు కాబోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే డబ్బులు మూటలు రావడం జరిగిందని ప్రజలు అంటున్నారు. కొన్ని చోట్ల 5,000 ప్రకారము ఇప్పటికే కొంతమందికి ఇచ్చేసినారని చెప్పే పరిస్థితి ఉంది. ఇంకా కూడా దిగే కార్యక్రమం, ఇంకా డబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. అంటే ఫస్ట్ అయితే ఏం చేసినాడు, పెద్ద నాయకులకు పదవులు ఇచ్చేసి చేసే కార్యక్రమం చేసినాడు అన్నమాట. ఇంకా దాని తర్వాత సెకండ్ లీడర్షిప్ ఉండే వాళ్ళందరికీ కూడా, అంటే దాదాపు 10 ఓట్లు 20 ఓట్లు ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 10 లక్షలు 15 లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా అంతా కూడా జరుగుతుంది అన్నమాట. చాలా దారుణం అన్నమాట. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమం చేస్తాను. ఇంకా భవిష్యత్తులో ఆర్కే నగర్ను డామినేట్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ దీనిపైన అక్కడ ఎలా వ్యవహరించిందో అంతకంటే ఎక్కువ కూడా గట్టిగా ఇక్కడ వ్యవహరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. ఎవరికైనా కూడా, ఎందుకంటే ప్రజలు ఎవరికైనా ఎవరిని ఇష్టపడితే వాళ్లకు నిజంగా చంద్రబాబు బ్రహ్మాండంగా చేసింటే చంద్రబాబుకే ఓట్లేస్తారు. లేదు అది చేయకపోతే తప్పకుండా ప్రతిపక్ష పార్టీ అయిన శిల్పా మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఘన విజయాన్ని సాధించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఏదైనా ఆ రకంగా జరగాలి తప్ప ఈ రకంగా అన్నీ చేయడం అనేది చాలా తప్పు. తప్పకుండా ఈ చంద్రబాబుకు నేను ముందుగా చెప్పినట్టుగా నంద్యాల దెబ్బకు చంద్రబాబు అబ్బా అనే విధంగా సమాధానం తప్పకుండా చెప్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఇవాళ ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగని పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. రైతులను రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగని పరిస్థితి. మరి అదేవిధంగా డ్వాక్రా మహిళా సంఘాలకన్నీ కూడా బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఏ ఒక్క మహిళకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా నిరుద్యోగులకైతే ఇంటికి ఒక ఉద్యోగం లేని పక్షంలో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. మరియు నిరుపేదలకందరికీ కూడా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తానని కూడా మాట చెప్పడం జరిగింది. ఈ 3.5 సంవత్సరంలో ఏ ఒక్క పేదవాడిని కూడా ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇవాళ చూస్తుంటే నంద్యాల ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత ఇవాళ గత 3.5 సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకొని నంద్యాల పట్టణము మరియు నంద్యాల నియోజకవర్గం ఇవాళ అకస్మాత్తుగా నంద్యాల ఉప ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ నంద్యాల ప్రజలు గుర్తుకొచ్చారు, నంద్యాల అభివృద్ధి గుర్తుకొచ్చింది. నిజంగా నంద్యాల పట్టణంలో ఒక మోస్తారు స్థాయి నాయకులు ఉంటే వాళ్ళకందరికీ కూడా పదవులు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇవాళ అర్ధరాత్రికి రాత్రి అరచేతుల వైకుంఠం అన్నట్టుగా ఈరోజు అభివృద్ధి చేస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా నంద్యాల పట్టణ ప్రజల మీద ఆయనకు ప్రేమ ఉనింటే ఈ 3.5 సంవత్సరాలు ఎందుకు ఈ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయలేదని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇవాళ గత 9 ఏళ్ల ముందు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి నిరుపేదకు ఇండ్లు ఇవ్వాలి అనే ఆలోచనతో ఐలూరు మిట్టలో అక్కడ సుమారుగా 854 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో సుమారుగా చాలా మటుకు బేస్ మట్టం వరకు నిర్మించుకోవడం జరిగింది. కొందరు లింటల్ లెవెల్ వరకు నిర్మించుకోవడం జరిగింది. కొందరైతే స్లాబులు కూడా పూర్తి చేసుకొని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నారు. ఒక 5-6 మంది అయితే పూర్తిగా నిర్మించుకొని దాంట్లో నివాసాలు కూడా ఉంటున్నారు. కానీ అకస్మాత్తుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అకస్మాత్తుగా అక్కడ జేసీబీలు తీసుకుపోయి ఆ బేస్ మట్టాలని ఆ ఇళ్లను కూడా కూల్చివేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చేయడం జరిగింది. అంటే పేదలంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళ మీద ప్రేమ కానీ మమకారం కానీ లేదు. కేవలం ఆనాడు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లను కూడా ఇవాళ
ఈ ప్రభుత్వం కూల్చివేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అలాంటి దుర్మార్గ చర్యలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం నిజంగా చాలా దుర్మార్గం. మరి ఇవాళ చూస్తుంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపైన ఖచ్చితంగా మన పార్టీ కన్నేసింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మేము ఆధారాలతో పాటు సేకరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల కమిషన్కు మేము పూర్తి స్థాయిలో సమాచారం అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రభుత్వము ఎన్ని అక్రమాలు చేసిందో అన్నీ మేము ఆషామాషిగా చెప్పడం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆధారాల రూపంగా మేము ఎన్నికల కమిషన్కు సమర్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా దానికి ఫాలోఅప్ కూడా చేస్తాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద గట్టిగా చర్యలు తీసుకునే విధంగా కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. మరి ఇంకొక విధంగా ఈరోజు కొందరైతే ఈరోజు మన నంద్యాల పట్టణంలో తిష్ట వేయడం జరిగింది పోలీసు రూపంలో. నిజంగా వాళ్ళకందరికీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా అన్ని వర్గాల ప్రజలకు భయభ్రాంతులు చేసుకుంటూ వాళ్ళను అక్రమ కేసులు బనాయించి వాళ్ళ మీద ఎలాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరైతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా తిరగనీయకుండా వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించేదానికి ఒక టీంని నంద్యాల పట్టణంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చాలా దారుణం. ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజల దృష్టికి కూడా ఇవన్నీ కూడా తీసుకుపోతాం. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా ఇవాళ నంద్యాల పట్టణం మేము ఏ ప్రాంతానికి కూడా ఏ వార్డులో కూడా వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండరు. ఎందుకంటే గతంలో ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవానికి కూడా ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలి, ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటాడో ఆ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇవాళ ఈరోజు నిరుపేదలకు అందరికీ కూడా ఇళ్ళు ఇచ్చాడంటే అది గతంలో ఆ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ళు మాత్రమే కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఈ 3.5 సంవత్సరంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క ఇళ్ళు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి గారు అఖండమైన మెజార్టీతో గెలవడం సాధ్యమని కూడా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం.